ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించింది కవిత. అయితే ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. నేడు తీర్పు వెలువరించనుంది సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా నేతృత్వంలో. అయితే మార్చి 15న ఈడీ కవితను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 11న సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈడీ సిబిఐ వాదనల తర్వాత ఈ రోజు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. అయితే ట్రయల్ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనున్నారు జడ్జి కావేరి బవేజా. ఈ బెయిల్ కి సంబంధించి కూడా మరి కాసేపట్లో కవిత కేసులో తీర్పు వెలువరించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. అయితే నేడు తీర్పు వెలువరించనున్నారు సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా. అయితే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ ను నిరాకరించారు ట్రయల్ కోర్టు. అయితే ఈడీ సైడ్ నుంచి సిబిఐ సైడ్ నుంచి వాదనలు విన్న కోర్టు అయితే తీర్పును తర్వాత వెల్లడిస్తానని చెప్పిన నేపథ్యంలో మరికొద్దిసేపటి క్రితమే బెయిల్ ను నిరాకరించినట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, త్రిపుర కవిత గారికి ఎమ్మెల్సీ కవితకి షాక్ అంటే చాలా ఎదురుదెబ్బ కింద భావించవచ్చు. ఎందుకంటే ఆవిడ రెగ్యులర్ బెయిల్ అంటే కనీసం తన కుమారుడు చదువు దృష్టిలో పెట్టుకునైనా బెయిల్ ఇవ్వాలంటూ కవిత గారు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ ఈడీ కేసులు సిబిఐ కేసులు రెండింటిలో కూడా కవిత గారు వేరువేరుగా తీర్పులు ఇస్తారని ముందే చెప్పారు. సో దాంట్లో రెండింటిలో కూడా బెయిల్ ని నిరాకరించారు. ఎందుకంటే ఈడీ గాని సిబిఐ గాని కేసు కీలక దశలో ఉంది. ఇలాంటి సందర్భంలో కవిత గారికి బెయిల్ ఇవ్వద్దు. ఎందుకంటే ఆవిడ రాజకీయంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్. ఇప్పటికే సాక్షులను కొంతమంది ప్రభావితం చేశారు. ఆ రకంగా అరుణ్ రామచంద్ర పిల్ల గాని వాళ్ళందరూ స్టేట్మెంట్స్ ని వెనక్కి తీసుకునే పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి బెయిల్ బయటకు వస్తే జైలు నుంచి బయట జ్యుడిషియల్ కస్టడీ నుంచి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ ఇప్పటికే ఈడీ సిబిఐ ఇద్దరు కూడా స్పష్టం చేసే నేపథ్యంలో ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో సిబిఐ కేసులో రెండింటిలో కూడా బెయిల్ నిరాకరించారు. మీకు తెలుసు, మార్చి 15వ తేదీన ఈడీ బృందం హైదరాబాద్ రావడం, అక్కడ నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళటం, అక్కడ నుంచి జ్యుడిషియల్ కస్టడీ తర్వాత ఈడీ కస్టడీ తర్వాత సిబిఐ కస్టడీ మీద అక్కడే జరిగింది, తిహార్ జైల్లో జరిగింది. మొత్తం మీద మార్చి 16వ తేదీ నుంచి అక్కడే తిహార్ జైల్లోనే కవిత గారు ఉన్నారు. ఇప్పుడు బెయిల్ నిరాకరణ నేపథ్యంలో రేపు
జ్యుడిషియల్ అంటే ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ రేపటి వరకు ఉంది. మళ్ళీ ఇప్పుడు దీని పరిస్థితుల్లో జ్యుడిషియల్ కస్టడీ మళ్ళీ పొడిగించే అవకాశం ఉంది. ఇప్పుడు కవిత గారికి మిగిలిన ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం బెయిల్ కోసం, మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి కవిత గారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. బెయిల్ పరంగా ఏదైనా ఒక మళ్ళీ హైకోర్టు పరంగా ఏదైనా ఆర్డర్ వస్తే తప్ప అప్పటి వరకు కవిత గారు జైల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఇదే కేసులో మీకు తెలుసు మార్చి 21 నుంచి అదే తిహార్ జైల్లో ఉన్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్టు మొన్న ఒక కామెంట్ చేసింది. రేపు సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ గారు హీరింగ్ ఉంది. ఏంటంటే, ఢిల్లీలో అంటే ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆప్ అధినేత కాబట్టి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా మనకి అరవింద్ కేజ్రీవాల్ గారికి మధ్యంతర బెయిల్ గురించి ఆలోచిస్తాము, ట్రయల్ కోర్టు గారు త్వరగా తేల్చబోతున్న అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు వ్యక్తం చేసింది. అది రేపు ఉంది. కానీ కవిత గారికి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ ఎలక్షన్స్ దాని రిలేటెడ్ గా ఇప్పుడు కవిత గారు ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేయలేదు. కేవలం ఏంటంటే తన కుమారుడు ఆరోగ్యం బాగలేదు, ఒక మహిళ ఆ కోణంలో చూసి మీరు బెయిల్ ఇవ్వాలంటే ఆ బెయిల్ ని రెవెన్యూ కోర్టు తిరస్కరించింది. త్రిపుర అయితే సురేష్, మనం చూస్తూనే ఉన్నాము కవితకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అయితే ఎప్పుడైతే మార్చి 15న ఈడీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత, అలాగే సిబిఐ కస్టడీలోకి తీసుకున్నది, ఇరువైపులా వాదనలు విన్న కోర్టు బెయిల్ ను తిరస్కరిస్తూనే ఉన్నారు. రేపటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఎన్ని రోజులు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ అనేది పొడిగించే అవకాశం ఉండొచ్చు అంటారు? త్రిపుర సాధారణంగా ఎప్పుడైనా 14 రోజులు. ఇప్పుడు ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ రేపుతో ముగుస్తుంది కాబట్టి మళ్ళీ యాక్చువల్గా రేపు అరవింద్ కేజ్రీవాల్ గారిది కూడా రేపే జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది కాబట్టి మళ్ళీ 14 రోజులకు అదనంగా మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అదే కోర్టు రెవెన్యూ కోర్టే బెయిల్ నిరాకరించడం వల్ల సో ఆ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అనేది 14 రోజులు ఉంటుంది. తర్వాత కవిత గారు ఏదైనా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఢిల్లీ హైకోర్టులో ఏదైనా మరి అక్కడి నుంచి వాదన వచ్చే వరకు ఉంది. కానీ అప్పటి వరకు జ్యుడిషియల్ కస్టడీ అనేది పొడిగించే అవకాశం ఉంది. త్రిపుర రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది కోర్టు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. మనం ఉంటే 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు